నమస్తే ఫ్రెండ్స్. బాలకృష్ణ గారు ఆయన వ్యక్తిత్వం మనందరికీ తెలుసు. చిన్నపిల్లల మనస్తత్వం, నోటికి ఏది వస్తే అది గబక్కన అనేస్తారు. గబక్కన ఏంటంటే కొంచెం వెనక ముందు చూసుకోకుండా చెయ్యి వాటం నోరు వాటం రెండు చూపిస్తూ ఉంటారు. మొన్న బాలకృష్ణ గారిని అఖండ సినిమా షూటింగ్లో హిందీ మీడియా వాళ్ళు సార్ మీ సోదరుడు సమానుడైన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుందంట, మరి మీరు అఖండాన్ని కూడా సెప్టెంబర్ 25కి ప్లాన్ చేసుకున్నారంట, మరి రెండింటి మధ్య క్లాస్ వచ్చింది కదా, మీరేమన్నా తగ్గుతారా అని హిందీ మీడియా వాళ్ళు అడిగారంట హిందీలో. దానికి బాలకృష్ణ గారు ఓజియా కేజియా మనం ఎవరికి తగ్గం, ఆయన సినిమా అంది, నా సినిమా నాది, అవసరమైతే ఇద్దరం పోటీ పడతాం, మేము తగ్గం అని ఘాటుగా స్పందించారంట. అయినా సోదరుడిది హరిహర వీరమల్లు ఉంది కదా, ముందు దాన్ని రిలీజ్ చేసుకోమను, ఈ ఓజీ కేజీ తర్వాత సంగతి అని కూడా అన్నారంట. అది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఏ మాటగా మాట చెప్పుకోవాలి, బాలకృష్ణ గారు చిరంజీవి గారి సినిమాలు సంక్రాంతికి కానీ లేకపోతే రెండు పోటీకి కానీ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము చిన్నప్పుడు ఆ రెండు సినిమాలను ఎగబడి చూసేవాళ్ళం. అందుకని బాలకృష్ణ గారు ఎవరో వస్తారని ప్రొడ్యూసరు డైరెక్టరు, ఆ పక్కన కమల్ హాసన్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన సినిమాని పోస్ట్ పోన్ చేద్దామంటే ఆయన వినరు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఇలాంటి పోటీల్ని చాలా చాలా చూశారు. ఇట్టయితే ఫ్లాప్ అయితే అయిపోయిన తర్వాత మనం దాని గురించి పట్టించుకోకూడదు అంటారు ఆయన. అయితే ఏమైనప్పటికీ ఈ సెప్టెంబర్ 25న ఓజీ అఖండ 2 ఈ రెండు సినిమాలు మనకి పోటాపోటీగా ప్యాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కాబోతున్నాయి. మన తెలుగు సత్తా మళ్ళీ ఒకసారి రెండు క్లాషెస్ పడుతూ తలబడుతూ నిరూపించనున్నాయి. రెండు సినిమాలు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు సూపర్ స్టార్స్.